వెలేస్తుంది, మరో దేశంలో లంచ్ చేస్తుంది, ఇంకో దేశంలో ఈవినింగ్ పార్టీ డిన్నర్ చేస్తుంది. లావిష్ లైఫ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా కనిపిస్తుంది. ఆమె ఖర్చును చూసి సాటి ఆడాళ్లందరూ అసూయపడాల్సిందే, గొడవ పెట్టి భర్తలను చంపుకు తినాల్సిందే. డబ్బు దుబారా చేస్తున్నారని ఎవరైనా అంటే మాత్రం కాసులుంది ఖర్చు పెట్టడానికే అంటుంది గడుసుగా. ఇంతకీ ఆ ఫార్ములా 1 లేడీ ఎవరో, ఆమె స్టైల్ ఏంటో ఓ లుక్ వేయండి. ఈ బ్యూటిఫుల్ లేడీ తమారా ఎకిల్స్టోన్, ఫార్ములా 1 క్లబ్ ఓనర్ బెర్నీ ఎకిల్స్టోన్ ఒక్కగానొక్క కూతురు. ఈ అమ్మాయిని సాదాసీదాగా పెంచలేదు ఈమె తండ్రి. కాలు కింద పెట్టడానికే గోల్డెన్ కార్పెట్ ను పరిచేంత రాయల్ గా పెద్ద చేశాడు. అదే ఇప్పుడు ఆయన గారికి ఇబ్బందులు తెస్తోంది, అందరితో తిట్లు తినేలా చేస్తోంది. తమారా ఎకిల్స్టోన్ డైలీ లైఫ్ అలా ఇలా ఉండదు. టూత్ పేస్ట్ దగ్గర నుంచి వేసుకునే డ్రెస్ దాకా యమ రిచ్. తమారా వేసుకునే డ్రెస్ల రేటు లక్షలపై మాటే. గోల్డ్ ఆర్నమెంట్స్ కోట్లలో ఉండాల్సిందే. అలా ఉంటుంది లైఫ్ స్టైల్. మనం షాపింగ్కి వెళ్లాలంటే పక్క వీధికో పక్క ఊరుకో వెళ్తాం. ఇంకాస్త బలిసిన పార్టీ అయితే పక్క రాష్ట్రాలకు పోతారు. అది రెగ్యులర్ గా ఏమీ కాదు. కానీ తమారా మాత్రం డైలీ షాపింగ్ కు సింపుల్ గా ఫ్లైట్ లో వెళ్తుంది. అంటే దేశాలు చుట్టేస్తుంది. తన పెంపుడు కుక్కల కోసం ఏకంగా స్పా కంపెనీ తన వెంట తిప్పుకుంటుంది. తమారాకు దుబాయ్ లో ఓ హై క్లాస్ విల్లా ఉంది. ఇక్కడికొస్తే ఉదయం అక్కడే గడిపేసి మధ్యాహ్నం లంచ్ మరే దేశంలోనో చేసి సాయంత్రం డిన్నర్ కోసం మాల్దీవ్స్ కు వచ్చేస్తుంది. ఈ అమ్మడికి స్విమ్మింగ్ అంటే ఏమో సరదా. అందుకోసం ఓ సెపరేట్ స్విమ్ సూట్ ని తయారు చేయించుకుంది. దాని కాస్ట్ అక్షరాల 82 లక్షలు. ఇది పూర్తిగా డైమండ్స్ తోనే తయారు చేశారు. మరి అంతేనా, బ్రాస్లెట్ ను 21 లక్షలతో, ఇయర్ రింగ్స్ ను మరో 41 లక్షలతో ముచ్చటపడి చేయించుకుంది. ఈ కాస్ట్యూమ్స్ తోనే ఆమె తనకు నచ్చిన బీచ్లలో ఎంజాయ్ చేస్తుంది. ఆమె ఫోటోలు అక్కడ ఇక్కడ పడి వరల్డ్ పాపులర్ అయిపోయాయి. ఇక్కడ దాకా ఓకే, కానీ లేటెస్ట్ గా ఈమె చేసిన ఓ పని మాత్రం తండ్రికి ఇబ్బందులు తెచ్చిపెట్టింది. బెర్నీ ఎకిల్స్టోన్ తన కూతురుకు ముచ్చటపడి ఓ ఇల్లు కొన్నాడు. దాని రేటు జస్ట్ 147 కోట్లు. అయితే ఈ ఇల్లు డిజైన్ తమారాకు నచ్చలేదు. దానికి 370 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్లు చేయించింది. ఇంత చేసి దానిలో తన పార్టీల కోసం నైట్ క్లబ్ నే పెట్టేసి హంగామా చేస్తోంది. ఈ విషయం నలుగురికి తెలిసిపోవడంతో వార్త మీడియాకెక్కింది. అసలే ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ సమయంలో ఇంత విచ్చలవిడి జలసాలా అని బెర్నీ ఎకిల్స్టోన్ మీద ఇంటర్నేషనల్ మీడియా విమర్శలు చేసింది. తండ్రి మీద విమర్శలు వస్తే కూతురు సమాధానం చెప్పింది. అసలు డబ్బుంది ఖర్చు పెట్టుకోవడానికే కదా అన్నది ఈమె లాజిక్.